ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వరకు డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు వేరియబుల్ వ్యాలెన్సీ. సో వేరియబుల్ వ్యాలెన్సీ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఫస్ట్ సిరీస్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ ఇన్ 3 series. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3D 4D and 5D series. The 3 series first element and last elements are only +2 and +3 oxidation state. Remaining all are exhibit variable oxidation state. That means scandium and zinc. 3D series లో scandium and zinc, scandium +2 +3 ఎగ్జిబిట్ చేస్తుంది, జింక్ +2 మాత్రమే ఎగ్జిబిట్ చేస్తుంది. రిమైనింగ్ అన్ని వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. అలాగే స్కాండియం దీని నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? 4D సిరీస్. ఆల్రెడీ మనం 3D 4D సిరీస్ 5D సిరీసెస్ లో ఎలిమెంట్స్ చెప్పుకున్నాం కదా. స్కాండియం సో రిమైనింగ్ 4D అండ్ 5D సిరీసెస్ లో కూడా ఫస్ట్ ఎలిమెంట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ ఓన్లీ మినిమం ఆక్సిడేషన్ స్టేట్స్ మాత్రమే ఎగ్జిబిట్ చేస్తాయి. రిమైనింగ్ అన్ని వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. అసలు మనకి డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ని ఎగ్జిబిట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ 4s అండ్ 3D ఆర్బిటాల్స్ మధ్యలో ఉండే ఎనర్జీ గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ద 4s అండ్ 3D ఆర్బిటాల్స్ ఆర్ వెరీ లెస్. సో all these electrons are easily removed. So different oxidation states are exhibited. అంటే మనకి 4s లో 2 ఎలక్ట్రాన్స్ 3D లో 1 ఎలక్ట్రాన్ ఉంది. సో 4s లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయితే +2 వస్తుంది, 3 ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయితే +3 వస్తుందండి. ఇక్కడ చూడండి 2 ఎలక్ట్రాన్స్ ఓన్లీ 4s లో ఉన్న ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయితే +2 వస్తుంది. 4s లో 2 ఎలక్ట్రాన్స్ 3D లో 1 ఎలక్ట్రాన్ రిమూవ్ అయితే +3 వస్తుంది. 4s అండ్ 3D 4 ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయితే +4 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. సో ఇలా మనకి డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఎగ్జిబిట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంది. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగనీస్ తీసుకున్నామంటే Mn. సో ఈ Mn అనేది +2 నుంచి +7. మనకి నార్మల్గా 3D సిరీస్లోనే +2 నుంచి +7 వరకు మాత్రమే హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. దీంట్లో Mn అనేది Mn 4s2 3d5 +2 +3 +4 +5 +6 +7 ఈ ఆక్సిడేషన్ స్టేట్స్ అన్ని ఎగ్జిబిట్ చేస్తుందండి. Mn+2. సో Mn+2 ఎగ్జిబిట్ చేస్తుంది అంటే ఓన్లీ 4s లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయితే Mn+2 వస్తుంది. Mn+3 అంటే 4s లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ 3D లో ఉన్న 1 ఎలక్ట్రాన్ రిమూవ్ అయితే +3 వస్తుంది. +4 4s లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ 3D లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయితే +4 వస్తుంది. అలా ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమైనా లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తుంది అంటే S లో ఉన్న ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయిన తర్వాతే D లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి రిమూవ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ Mn+7 ఎగ్జిబిట్ చేస్తుందంటే S లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ D లో ఉన్న 5 ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయితే మనకి +7 ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తుందండి. కానీ ఐరన్ చూస్తే సో ఐరన్ ఎగ్జిబిట్ చేయగలిగే మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ 8 ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేసే పాసిబిలిటీ ఉంది. ఎందుకని S లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, D లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కానీ ఇది మ్యాక్సిమం ఎగ్జిబిట్ చేయగలిగే హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ +6. బట్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ రేర్ కేసెస్. అంటే మనం +6ని కూడా చాలా రేర్ కేసెస్లో అబ్జర్వ్ చేస్తామండి. ఓన్లీ +2 అండ్ +3 స్టేట్స్ మాత్రమే ఐరన్ మోస్ట్ కాంపౌండ్స్లో ఎగ్జిబిట్ చేయగలిగే ఆక్సిడేషన్ స్టేట్. ఎందుకు అంటే 6లో Dలో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, Sలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆల్రెడీ చెప్పుకున్నాం ఫస్ట్ Sలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ముందుగా రిమూవ్ అవుతాయి, Dలో ఉన్న 4 ఎలక్ట్రాన్స్ మాత్రమే రిమూవ్ అవుతాయి. ఎందుకంటే Dలో 6 ఎలక్ట్రాన్స్లో ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఉంది. ఒక ఆర్బిటాల్లో Dలో సో D6లో ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అనదర్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మనకి రిమూవ్ అయ్యే ఎలక్ట్రాన్స్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే రిమూవ్ అవుతాయి. పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఈజీగా రిమూవ్ అవ్వవు. కాబట్టి ఇది Sలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ Dలో ఉన్న 4 ఎలక్ట్రాన్స్ రిమూవ్ అవ్వడం వల్ల +6 వస్తుంది. మ్యాక్సిమం ఎగ్జిబిట్ చేయగలిగే ఆక్సిడేషన్ స్టేట్ 2 అండ్ 3 మాత్రమే. 2 ఎందుకు అంటే Sలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయితే +2 వస్తుందండి.
అప్పుడు దీంట్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ ఇందులోకి వస్తుంది, హాఫ్ ఫిల్డ్ అవుతుంది. నెక్స్ట్ +3 ఆక్సిడేషన్ స్టేట్, ఇందులో ఉన్న 2 ఎలక్ట్రాన్స్, ఇందులో ఉన్న ఒక ఎలక్ట్రాన్ లాస్ అయితే ఇది హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో అప్పుడు మోర్ స్టేబుల్ గా ఉంటుంది కాబట్టి ఇది +3 కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. +6 చాలా రేర్ కేసెస్, బట్ ఇందులో ఉన్న 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, ఇందులో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయితే మనకి +6 ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ సో మనకి కొన్ని ఫీచర్స్ ఉన్నాయండి. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలిమెంట్స్ ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేసినప్పుడు మాక్సిమం ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఆర్బిటాల్స్ తీసుకున్నామంటే వాటి యొక్క గ్రూప్ నెంబర్ వీటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1A ఎలిమెంట్స్ తీసుకుంటే దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +1, 2A ఎలిమెంట్స్ తీసుకుంటే దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +2. దట్ మీన్స్ ఇట్స్ గ్రూప్ నెంబర్ ఈజ్ ఇట్స్ ఆక్సిడేషన్ స్టేట్, సార్ ఇట్స్ గ్రూప్ నెంబర్ ఈజ్ ఇట్స్ valency. So 1A group element oxidation state +1, valency 1. 2A group elements oxidation state +2, its valency is 2. For example p orbital. So p orbital తీసుకున్నామంటే వీటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అయితే ఇట్స్ గ్రూప్ నెంబర్ అయి ఉంటుంది, గ్రూప్ నెంబర్ అయినా అయి ఉంటుంది లేదా 2 యూనిట్స్ లెస్ ఉంటుంది. 2 యూనిట్స్ లెస్ దాన్ ఇట్స్ గ్రూప్ నెంబర్, అంటే ఇట్స్ గ్రూప్ నెంబర్ అని. టిన్ లెడ్ తీసుకున్నాం అనుకోండి, టిన్ అండ్ లెడ్ ఇవి రెండు కూడా 4A గ్రూప్ ఎలిమెంట్స్. టిన్ అండ్ లెడ్స్ ఆర్ 4A గ్రూప్ ఎలిమెంట్స్. వీటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ ఆర్ +2. సో +4 అంటే గ్రూప్ నెంబర్, +2 అంటే 2 యూనిట్స్ లెస్ అన్నాం. సో 2 యూనిట్స్ లెస్ కాబట్టి +2 ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. అదే డి గ్రూప్ ఎలిమెంట్స్ కోసం చూస్తే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లో స్కాండియం టు మ్యాంగనీస్, స్కాండియం టు మ్యాంగనీస్ అంటే ఫస్ట్ 5 ఎలిమెంట్స్ లో లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్, లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ ఇట్స్ గ్రూప్ నెంబర్, సారీ లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ ns ఎలక్ట్రాన్స్. సో ns లో ఉన్న ఎలక్ట్రాన్స్ లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది. అంటే 4s లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, +2 ఈజ్ ద లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ స్కాండియం టు మ్యాంగనీస్. అదే హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ చూస్తే ns + n-1 d electrons. So lowest oxidation state is ns electrons and highest oxidation state is ns + n-1 d electrons. అదే మాంగనీస్ కి చూసాం అనుకోండి, ns లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, n-1 d లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. టోటల్ గా +7 ఈజ్ ద హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్. అదే లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి, ns లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి, +2 ఈజ్ ద లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్. ఎక్కడ స్కాండియం టు మ్యాంగనీస్ ఫస్ట్ 5 మెంబర్స్ ఆఫ్ ది ట్రాన్సిషన్ సిరీస్. దెన్ నెక్స్ట్ 5 మెంబర్స్ ఆఫ్ ది ట్రాన్సిషన్ సిరీస్ ఐరన్ టు జింక్, ఐరన్ టు జింక్. లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ సేమ్ ఫర్ దిస్ వన్, లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ns ఎలక్ట్రాన్స్. ఐరన్ టు జింక్ కూడా లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ns ఎలక్ట్రాన్స్ అవుతుంది. బట్ హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది not depends on electronic configuration, not depends on at all the time electronic configuration. అంటే మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ns at n-1 d లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని కూడా హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది అని చెప్పుకున్నాం. కానీ ఐరన్ టు జింక్ వచ్చేసరికి లోయెస్ట్ ఆక్సిడేషన్ సేమ్ అవుతుంది, కానీ హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కి రిలేటెడ్ గా ఉండదు. ఎందుకు రిలేటెడ్ గా ఉండదు అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ వరకు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ పేరప్ అయిపోయి ఉంటాయి. సో పేరప్ అయిపోయినప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, పేర్డ్ ఎలక్ట్రాన్స్ మనం రిమూవ్ చేయడం కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్. కాబట్టి మాక్సిమం ఇవి ఎగ్జిబిట్ చేయగల ఆక్సిడేషన్ స్టేట్స్ +2 అండ్ +3 మాత్రమే ఎగ్జిబిట్ చేస్తుంది. ఇందాక మనం ఆల్రెడీ నోట్ చేసుకున్నాం కదా, స్కాండియం టు జింక్, జింక్ ఓన్లీ ఎగ్జిబిట్ +2. కాపర్, నికెల్,
కోబాల్ట్ ఐరన్. దీంట్లో మనం 2 డిఫరెంట్గా రాసామండి. ఏంటవి? క్రోమియం +1 అండ్ కాపర్ +1 రాసాం. సో ఇక్కడ క్రోమియం +1 కాపర్ +1 ఎందుకు ఎగ్జిబిట్ చేస్తుంది? మనం ఆల్రెడీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో వీటి ఒక డిఫరెంట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పుకున్నాం. ఏంటవి? 4s1 3d5 ఫర్ క్రోమియం, 4s1 3d10 ఫర్ కాపర్. సో 4s1 3d5 ఫర్ క్రోమియంలో మనకి ఎస్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ అయితే 3d5 హాఫ్ ఫిల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది వస్తుంది. సో హాఫ్ ఫిల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మోస్ట్ స్టేబుల్ కాబట్టి ఇది +1 ఆక్సిడేషన్ స్టేట్ని కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. సేమ్ కాపర్ ఆల్సో ఎగ్జిబిట్ +1 because the 4s1 electron is removed, the completely filled electronic configuration is gained in 3d substrate. So it is also more stable. అదే మనం 4d అండ్ 5d సిరీసెస్ చూసామంటే 4d అండ్ 5d సిరీసెస్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్యాటర్న్ ఫాలో అవ్వాల్సిన రూల్ ఏమీ లేదండి. డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేసే పాసిబిలిటీ ఉంది. సో దాంట్లో 4d అండ్ 5d ఎలిమెంట్స్ ఎగ్జిబిట్ చేయగలిగే హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ +8. రుథీనియం ఇన్ 4d, ఆస్మియం ఇన్ 5d. This is the 4d element, this is the 5d element. These two elements are exhibit +8 oxidation state. Ruthenium oxide and osmium oxide. ఈ రెండు కండిషన్ లో రుథీనియం +8 అండ్ ఆస్మియం +8 స్టేట్ లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో దిస్ ఈస్ ద హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఇన్ 4d and 5d series. These are the variable oxidation states. సో ఇప్పుడు వరకు మనం వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఏ ఎలిమెంట్స్ ఏ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేస్తాయో చూసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెబిలిటీ ఆఫ్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్. స్టెబిలిటీ ఆఫ్ వేరియబుల్ ఆక్సిడేషన్ states. Stability of variable oxidation states. ఇప్పటి వరకు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఎగ్జిబిట్ డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ చూసామండి. ఇప్పుడు వాటి యొక్క స్టెబిలిటీ ఎలా ఉంటుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక కాంపౌండ్ని కన్సిడర్ స్టేబుల్ కాంపౌండ్, ఏదైనా ఒక కాంపౌండ్ని స్టేబుల్ కాంపౌండ్ అని కన్సిడర్ చేసామంటే ఓకే. సో ఇప్పుడు ఏదైనా ఒక కాంపౌండ్ని మనం స్టేబుల్ కాంపౌండ్ కింద కన్సిడర్ చేస్తే అట్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఒక కాంపౌండ్ స్టేబుల్గా అంటే ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేయడం గురించి మాట్లాడుకుంటాం కదా. సో వాటి యొక్క స్టెబిలిటీలో కాంపౌండ్ రూమ్ టెంపరేచర్ దగ్గర స్టేబుల్గా ఉంది అంటే ఈజీగా దాన్ని మనం డిహైడ్రేట్ చేయడం కానీ హైడ్రేషన్ చేయడం అలాంటి ప్రాసెస్లో ఈజీగా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో ఆ టైప్ ఆఫ్ ఫ్లో మనకి అది ఎగ్జిస్ట్ అయ్యే ఆక్సిడేషన్ స్టేట్ మీద ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క పొజిషన్ ఇన్ ది పీరియాడిక్ టేబుల్ మీద డిపెండ్ అయింది. దాంట్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సెకండ్ అండ్ థర్డ్ సిరీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. దట్ మీన్స్ 4d అండ్ 5d సిరీసెస్. సెకండ్ సిరీస్ అంటే 4d ఎలిమెంట్స్, థర్డ్ సిరీస్ అంటే 5d ఎలిమెంట్స్. ఈ సిరీస్ యొక్క హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ మోర్ స్టేబుల్ దెన్ ఫస్ట్ సిరీస్. సో 4d అండ్ 5d సిరీసెస్లో హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేటే మోర్ స్టేబుల్ వెన్ కంపేర్ టు ఫస్ట్ సిరీస్. ఓకే. సో 4d అండ్ 5d సిరీస్లో హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేటే మోర్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ అండి. ఎందుకంటే ఇది ఫామ్ చేసే హైయర్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ మోర్ స్టేబుల్గా ఉంటాయి వెన్ కంపేర్ టు ఫస్ట్ సిరీస్. ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది ఎగ్జిబిట్ చేసే హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ +8 ఉంటుంది. అదే 3d సిరీస్లో +7 ఈజ్ ద హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్. ఓకేనా. వీటి యొక్క స్టెబిలిటీ అంటే ఇవి హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేయడానికి అండ్ సమ్ ఆక్సిడేషన్ స్టేట్ స్టేబుల్గా ఉండడానికి రీజన్ ఏంటంటే ఎక్స్ట్రా స్టెబిలిటీ ఆఫ్ D0, D5
and D10 electronic configuration. Extra stability of D0, D5, D10 configuration for some transition metals. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం టైటానియం చూసాం అనుకోండి. సో టైటానియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 4s2 3d2. సో 4s2 3d2 లో ఈ టైటానియం అనేది +3 ఆక్సిడేషన్ స్టేట్ ని, టైటానియం +4 ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో దీంట్లో +3 ఆక్సిడేషన్ స్టేట్ అంటే 4s2 3d1 ఒక ఎలక్ట్రాన్ పోతే ఇంకా 4s0 3d1 మిగులుతుందండి. అంటే డీలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. టైటానియం +4 అంటే 4s2 3d2 మొత్తం 4 ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయిపోతాయి. అంటే ఇది D0 కాన్ఫిగరేషన్, ఇది D1 కాన్ఫిగరేషన్. ఈ రెండింటిని కంపేర్ చేస్తే దిస్ ఈస్ ద మోర్ స్టేబుల్, దిస్ ఈస్ ద మోర్ స్టేబుల్. సో మనకి D0, D5 అండ్ D10 కాన్ఫిగరేషన్స్ గెయిన్ చేసాయంటే దానికి ఇంకా స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ D0 కాన్ఫిగరేషన్ వచ్చింది కాబట్టి మనకి టైటానియం +4 ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ టైటానియం +3. సేమ్ Mn +2 and Mn +3. So Mn +2 and Mn +3 లో ఇది D5 electronic configuration, ఇది D4 electronic configuration. So D5 is the half filled electronic configuration, D4 half filled కాదు, అలానే కంప్లీట్ ఫిల్ కాదు, ఎంటీ కూడా కాదు. సో ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు half filled is the more stable electronic configuration. So Mn+2 is more stable than Mn+3. Same iron Fe+2 and Fe+3. So Fe+2 లో D6 electronic configuration ఉంటుంది. Fe+3 లో D5 electronic configuration. D5 is half filled, so it is more stable. So Fe+3 is more stable than Fe+2 electronic configuration. So మనకి D0, D5 and D10 electronic configuration గెయిన్ చేసే కాన్ఫిగరేషన్ మోర్ స్టేబుల్. అది హైయెస్ట్ అయినా లోయెస్ట్ అయినా. ఓకేనా? నెక్స్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఓకే, నెక్స్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసే ఏంటి? 4d అండ్ 5d సిరీసెస్ లో హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ మోర్ స్టేబుల్ వెన్ కంపేర్ టు 3d సిరీస్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో దీంట్లో మనకి 4d అండ్ 5d సిరీసెస్ ఎలిమెంట్స్ అనేవి మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ తో కాంప్లెక్సెస్ ఫామ్ చేస్తాయండి. 4d అండ్ 5d సిరీసెస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్, ఆక్సిజన్, హాలోజన్స్. ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ తో మనకి బాండింగ్ అనేది ఫామ్ చేస్తాయి. దాంట్లో 4d అండ్ 5d సిరీసెస్ వెరీడియం, టంగ్స్టన్, క్లోరైడ్, this is halogen. So more electronegative atom. This is 4d series. So these type of compounds are formed in 4d and 5d series. So ఇప్పుడు మనం ఈ వేరియబుల్ వాలెన్సీ, స్టెబిలిటీ ఆఫ్ వేరియబుల్ వాలెన్సీని ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ అయానిక్ అండ్ కోవలెంట్ క్యారెక్టర్. సో ఇప్పుడు అయానిక్ అండ్ కోవలెంట్ క్యారెక్టర్ ని వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ లో దాని స్టెబిలిటీని డిపెండ్ చేసుకుని అయానిక్ అండ్ కోవలెంట్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ లోయెస్ట్ ఆక్సిడేషన్ states form ionic compounds. Highest oxidation state form covalent compounds. అంటే లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేసే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్ని అయానిక్ కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తాయి. హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేసే కాంపౌండ్స్ అన్ని, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్ని కోవలెంట్ కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తాయండి.
in between these two intermediates. For example, MnO ఇది +2 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుంది. MnO2 +4 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుంది. MnO6 MnO3 +6 ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. దిస్ ఈస్ అయానిక్ కాంపౌండ్. This is intermediate. This is covalent. This is ionic, this is intermediate, and this is covalent compound. మన హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్స్ అయానిక్ కాంపౌండ్స్ ని ఎందుకు ఫామ్ చేయలేవు అంటే మనకి D లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేది మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదండి. సో మనకి ఇక్కడ D లో ఉండే N-1 D లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఎలక్ట్రాన్ షేర్ చేయడం వల్ల మనకి కోవలెంట్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ చేస్తాయి. అయానిక్ కాంపౌండ్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి? ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయిపోయి అయాన్స్ కింద కన్వర్ట్ అయినప్పుడు, అంటే హయ్యర్ పాజిటివ్ ఛార్జ్ కింద కన్వర్ట్ అయిపోయినప్పుడు మనకి అయానిక్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని రిమూవ్ చేయడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు. ఎందుకని మనం ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసినప్పుడు న్యూక్లియస్ నుంచి అట్రాక్షన్ అనేది ఉంటుంది. సో న్యూక్లియస్ కి ఆర్బిటాల్ కి అట్రాక్షన్ ఉన్నప్పుడు మనం మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని రిమూవ్ చేసేయడం అనేది ఏమవుతుంది? న్యూక్లియస్ ఎఫెక్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో న్యూక్లియస్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అయినప్పుడు మన ఎలక్ట్రాన్ రిమూవల్ అనేది చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది? మనకి ఇవి ఎలక్ట్రాన్స్ ని షేర్ చేయడం వల్ల మనకి ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ జరిగి కోవలెంట్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ చేస్తాయి. +2 ఆక్సిడేషన్ స్టేట్ ఈజీగా 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయిపోతాయి కాబట్టి మనకి ఇవి అయానిక్ కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ అయానిక్ అండ్ కోవలెంట్. నెక్స్ట్ ఎసిడిక్ అండ్ బేసిక్ క్యారెక్టర్. ఎసిడిక్ అండ్ బేసిక్ క్యారెక్టర్. సో ఇప్పుడు ఇక్కడ ఎసిడిక్ అండ్ బేసిక్ క్యారెక్టర్ లో లోవర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆర్ basic and higher oxidation states are acidic. సో ఇక్కడ మనకి లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ అన్నారు MnO +2 ఆక్సిడేషన్ స్టేట్ అన్నారు. సో ఇదేంటి? బేసిక్ కాంపౌండ్. MnO2 ఇది ఏంటంటే ఆంఫోటరిక్. దిస్ ఈస్ acidic. ఓకేనా? MnO ఇది basic compound. This is amphoteric. Amphoteric means acidic and basic. Both properties ని exhibit చేస్తే దాన్ని amphoteric nature అంట. నెక్స్ట్ MnO3 +6 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంది కాబట్టి ఇది acidic ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ కంటైనింగ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆర్ బేసిక్, హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ కంటైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ acidic, and in between the two is a amphoteric in nature. Next, oxidizing and reducing properties. Oxidizing and reducing properties. So అక్కడ oxidizing and reducing nature కూడా highest and lowest oxidation states మీద డిపెండ్ అయి ఉంటుంది. Oxidizing and reducing properties. So after oxidizing and reducing lo highest oxidizing state containing transition elements are act as oxidizing agents. Highest oxidation state containing transition elements are transition compounds are act as oxidizing agents. Lowest oxidation state containing transition elements are reducing elements because oxidizing agents అన్న. సో ఇక్కడ ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ ఉంది అంటే ఎడ్జసెంట్ అదర్ కాంపౌండ్ ని రెడ్యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆక్సిడైజింగ్ అంటే ఆ కాంపౌండ్ లేదా ఈ ట్రాన్సిషన్ కాంపౌండ్ అనేది మనకి సెల్ఫ్ అది ఆక్సిడైజ్ అవుతుంది. ఆక్సిడేషన్ మీన్స్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. Gain of electrons. So this compound is oxidized, other compound is
రెడ్యూస్డ్. సో ఆక్సిడేషన్ మీన్స్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేస్తున్నారు. ఎందుకు? దీనికి ఆల్రెడీ హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తే లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. సో ఈజీగా ఆక్సిడైజ్ అవుతుంది. అదర్ కాంపౌండ్ ఈజీగా రెడ్యూస్ చేస్తుంది. సేమ్ ఇది దిస్ ఈజ్ ఆల్సో లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్. ఈ కాంపౌండ్ రెడ్యూస్ అవుతుందండి, అంటే ఈజీగా ఎలక్ట్రాన్స్ ని లాస్ అవుతుంది. ఆల్రెడీ లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ కాబట్టి సమ్ అదర్ ఎలక్ట్రాన్స్ ని లాస్ అయ్యే కేపబిలిటీ ఉంటుంది కాబట్టి ఇది ఈజీగా రెడ్యూస్ అవుతుంది. అదర్ కాంపౌండ్స్ ని ఈజీగా ఆక్సిడైజ్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ FeCl3 ఫెర్రిక్ క్లోరైడ్, FeCl2 ఫెర్రస్ క్లోరైడ్, and ferric chloride. ఇది +3 ఆక్సిడేషన్ స్టేట్, ఇది +2 ఆక్సిడేషన్ స్టేట్. This is oxidizing agent. This is oxidizing agent. This is reducing agent. Some also FeO4 2 FeO4 2 అంటే +6 ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. This is strong oxidizing agent. Strong oxidizing ఏజెంట్స్ కింద యాక్ట్ చేస్తున్నాయి. అదర్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఆర్ KMnO4, K2Cr2O7. దీంట్లో ఇది +7 ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. దిస్ ఇస్ +6 ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. దిస్ ఇస్ ఆల్సో హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్. సో దీస్ ఆర్ ఆల్సో స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఓకే, స్టెబిలిటీ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనుకున్నాం. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది ఏంటంటే ఏ కాంపౌండ్స్ ఏ ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేస్తే స్టేబుల్ గా ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో మనకి ఇంకా దీని స్టెబిలిటీ ఆఫ్ ఆక్సిడేషన్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ని మనం ఎలా డిటర్మైన్ చేయొచ్చు అంటే అయనైజేషన్ ఎనర్జీస్. సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తే అవి ఏ టైప్ ఆఫ్ రియేజెంట్స్ కింద యాక్ట్ చేస్తాయి, లేదా వాటికి ఎసిడిక్ నేచర్ ఉంటుందా బేసిక్ నేచర్ ఉంటుందా, ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి అనేది చూసాం. ఇప్పుడు మనం వీటి యొక్క వాల్యూస్ ని బేస్ చేసుకుని ఆ కాంపౌండ్ స్టేబులా కాదా, అంటే దట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆర్ స్టేబుల్ ఆర్ నాట్ అనేది మనం డిటర్మైన్ చేయడానికి మనకి యూజ్ అవుతుందండి. అంటే అయనైజేషన్ ఎనర్జీ. యు నో ఆల్రెడీ అయనైజేషన్ ఎనర్జీ మీన్స్ ద ఎనర్జీ రిక్వైర్డ్ టు లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. ఓకేనా? అంటే మనం ఒక ఎలక్ట్రాన్ ని లూజ్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ సప్లై చేయాలి అంటే దాన్ని అయనైజేషన్ ఎనర్జీ అంటామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నికెల్ ionization energy. Nickel, second ionization energy of nickel is 2.49 into 10 power 3 kilojoules, kilocalories per mole. 2.49 into 10 power 3 kilocalories per mole energy అండి. అదే ప్లాటినం చూస్తే 2.66 into 10 power 3 kilocalories per mole. ఓకేనా? సో ఇక్కడ మనకి సెకండ్ అయనైజేషన్ ఆఫ్ నికెల్ తీసుకున్నామంటే 2.49 అన్నది. ఇక్కడ 2.66 ఉంది. 2.49 తక్కువ 2.66. సో దిస్ ఈస్ ద లోయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. సో లోయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటే మన అమౌంట్ ఆఫ్ ఎనర్జీ సప్లై చేయడం అనేది దీనికి ఈజీ. అంటే నికెల్ +2 ఫార్మేషన్ ఈజ్ ఈజీ వెన్ కంపేర్డ్ టు ప్లాటినం +4. Platinum +4. Nickel +2 complexes are more stable when compared to platinum +4 complexes because of the ionization energy differences between the two transition elements. Next, ఇంకా మనం other factors ఏంటంటే lattice energy and enthalpy of sublimation.
enthalpy of sublimation. So lattice energy and enthalpy of sublimations also determine the stability of oxidation state. So smaller the lattice energy and enthalpy of sublimation, the stable the ఆక్సిడేషన్ స్టేట్. అంటే మనకి లాటిస్ ఎనర్జీ అండ్ ఎంథాల్పీ ఆఫ్ సబ్లిమేషన్ వాల్యూస్ ఎంత తక్కువగా ఉంటే ఆ ఆక్సిడేషన్ స్టేట్ అనేది అంత స్టేబుల్గా ఉంటుందండి. అది కూడా ఒక పర్టికులర్ ఆక్సిడేషన్ స్టేట్ ఫర్ పర్టికులర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. అంటే ఒక్కొక్క ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఒక్కొక్క ఆక్సిడేషన్ స్టేట్లో స్టేబుల్గా ఉంటుంది. ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం. టైటానియం +4 టైటానియం +4 +3 +4 మోర్ స్టేబుల్ when compared to +3 అన్నాం. అదే Mn వచ్చేసరికి Mn +2 మోర్ స్టేబుల్ +3 కంటే. ఒక దాంట్లో హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ మోర్ స్టేబుల్, ఇంకో దాంట్లో లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ మోర్ స్టేబుల్. అంటే ఒక పర్టికులర్ ఆక్సిడేషన్ స్టేట్ యొక్క స్టెబిలిటీ అనేది ఒక పర్టికులర్ ఎలిమెంట్కి డిఫరెంట్గా ఉంటుంది. అవి ఈ వాల్యూస్ని బేస్ చేసుకుని కూడా మనం డిటర్మైన్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే అది అటాచ్ అయిన కాంప్లెక్స్ ఫార్మేషన్ ఫర్ ఎలిమెంట్. అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఫార్మ్ చేస్తాయండి. సో ఆ కాంప్లెక్స్ ఫార్మేషన్లో మనకి ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్తో ఏ టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఏ ఆక్సిడేషన్ స్టేట్లో ఫార్మ్ చేస్తున్నాయి అనే దాని మీద కూడా డిపెండ్ అయ్యి మనకి స్టెబిలిటీ ఆఫ్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి డిపెండ్ అవుతాయి. ఓకేనా. సో ఇక్కడ మనకి సబ్లిమేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఏంటి సబ్లిమేషన్ అంటే డైరెక్ట్లీ కన్వర్టెడ్ ఇంటూ సాలిడ్ స్టేట్ వేపర్ స్టేట్. సో మనకు ఆల్రెడీ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్ని కూడా మ్యాక్సిమం సాలిడ్ స్టేట్లో ఉంటాయి. సాల్ట్ ఫార్మేషన్లో ఉంటే అవన్నీ సాలిడ్ స్టేట్లో సబ్లిమేషన్ ప్రాసెస్లో ఏమైనా ఇన్వాల్వ్ అయితే ఎంథాల్పీ ఆఫ్ సబ్లిమేషన్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఎబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్ ఫార్మేషన్. ఎబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్ ఫార్మేషన్. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్ని కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్తో డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఫార్మ్ చేస్తాయి. సో ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ కాంప్లెక్సెస్ అని. సో ఇప్పుడు ట్రాన్సిషన్ ఎలిమెంట్ సో ఇక్కడ ట్రాన్సిషన్ ఎలిమెంట్ క్యాటియాన్ అవుతుంది. నెక్స్ట్ అదర్ ఎలిమెంట్స్ ఆర్ అదర్ అయాన్స్ ని లైగండ్స్ అని పిలుస్తాం. ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఆర్ అయాన్స్ ని లైగండ్స్ అంటాము. ట్రాన్సిషన్ ఎలిమెంట్ ని క్యాటియాన్ అని పిలుస్తాం. సో లైగండ్స్ ఆర్ నెగటివ్లీ చార్జ్. క్యాటియాన్ అంటే పాజిటివ్లీ చార్జ్. పాజిటివ్లీ చార్జ్ గా నెగటివ్లీ చార్జ్ అట్రాక్టెడ్ టు ఫార్మ్ కాంప్లెక్సెస్. సో మనకి ఇక్కడ కాంప్లెక్స్ ఫార్మేషన్ లో లైగండ్ అండ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయండి. సో వీటిని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేవి ఈ లైగండ్స్ తో కోఆర్డినేట్ అవుతాయి. ఏమవుతాయి? కోఆర్డినేట్. సో దీస్ ఆర్ కాల్డ్ కోఆర్డినేటెడ్ complexes. These are called coordinated complexes. Transition elements are coordinated with ligands to form complexes. So these are called coordinated complexes. So okay. So ఇక్కడ మనకి కోఆర్డినేటెడ్ కాంప్లెక్సెస్ ని ఫార్మ్ చేస్తారు. సో ఈ కోఆర్డినేటెడ్ కాంప్లెక్సెస్ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ కోఆర్డినేటెడ్ కాంప్లెక్సెస్ అనేవి దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే మనకి అది ఇన్వాల్వ్ అయ్యే హైబ్రిడైజేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్, టెట్రాహైడ్రల్, ఆక్టాహైడ్రల్, స్క్వేర్ పిరమిడల్, స్క్వేర్ ప్లానర్, దీస్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్. సో లీనియర్, టెట్రాహైడ్రల్, ఆక్టాహైడ్రల్, స్క్వేర్ ప్లానర్ ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ని ఎగ్జిబిట్ చేయాలి అంటే అవి ఇన్వాల్వ్ అయ్యే హైబ్రిడైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. వీక్ ఫీల్డ్ లైగండ్స్ మనకి ఇన్వాల్వ్ అవ్వాలి అంటే
weak field ligands are formed the complexes with transition elements of zero oxidation state or lowest oxidation state. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేవి జీరో ఆక్సిడేషన్ స్టేట్ అయినా ఉండాలి లేదా లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ అయినా ఉండాలి. అప్పుడే మనకి వీక్ ఫీల్డ్ లైగెండ్స్ అనేవి కాంప్లెక్స్ ఫామ్ చేయాలి అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్ అనేది జీరో ఆక్సిడేషన్ స్టేట్ అయినా ఉండాలి లేదా లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ అయినా ఉండాలి. అప్పుడే వీక్ ఫీల్డ్ లైగెండ్స్ అనేవి కాంప్లెక్సెస్ ఫామ్ చేస్తాయి. ఎందుకు అంటే వీక్ ఫీల్డ్ లైగెండ్ అన్న దీంట్లో లోన్ పేర్ ఆఫ్ దీంట్లో వేకెంట్ ఆర్బిటల్ ఉంటుంది. సో ఇక్కడ వేకెంట్ ఆర్బిటల్ అనేది ఎలక్ట్రాన్ పేర్ ని యాక్సెప్ట్ చేసే టెండెన్సీ ఉంటుందండి. సో ఇక్కడ జీరో ఆక్సిడేషన్ స్టేట్ ఆర్ లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే ఈ రెండింటిలో టూ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. అవే వన్ ఈజ్ సిగ్మా బాండ్ అండ్ అదర్ ఈజ్ పై బాండ్. సిగ్మా బాండ్ ఈజ్ ఫార్మ్డ్ లైగండ్ టు మెటల్ ట్రాన్సిషన్ అంటే లైగండ్ ఆల్రెడీ నెగిటివ్ చార్జ్ అని చెప్పుకున్నాం. ఇది జీరో ఆక్సిడేషన్ స్టేట్ ఆర్ లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ అయితే ఎలక్ట్రాన్ ని యాక్సెప్ట్ చేసింది. ఫస్ట్ ఈ వీక్ ఫీల్డ్ లైగండ్ అనేది దీంతో బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే లైగండ్ నుంచి మెటల్ కి ఎలక్ట్రాన్ డొనేషన్ అనేది జరుగుతుంది. అప్పుడు లైగండ్ టు మెటల్ సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ వీక్ ఫీల్డ్ లైగండ్ లో వేకెంట్ ఆర్బిటల్ ఉంటుంది అని. సో ఈ వేకెంట్ ఆర్బిటల్ ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. జీరో ఆర్ లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే దీంట్లో ఏముంటాయి ఆల్రెడీ డి ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ 4s జీరో అయితే 4s ఎలక్ట్రాన్స్ అండ్ డి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ అయితే డి ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీ ఉంటుంది. సో వీటి నుంచి ఎలక్ట్రాన్స్ ని ఈ వేకెంట్ ఆర్బిటల్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది మెటల్ టు లైగండ్ బ్యాక్ బాండింగ్ ఫామ్ అవుతుంది. ఆల్రెడీ లైగండ్ నుంచి మెటల్ కి బాండ్ ఫామ్ అయిన తర్వాత మెటల్ మీద ఉన్న ఎలక్ట్రాన్ పేర్ అనేది లైగండ్ కి డొనేట్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది బ్యాక్ బాండింగ్ ఫామ్ అవుతుంది. దీన్నే పై బాండింగ్ అంటాం. సో ఈ పై బాండింగ్ వల్ల వీటికి స్టెబిలిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్స్ ఆర్ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్స్. స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్స్ కానీ మోర్ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్స్ తో కానీ కాంప్లెక్స్ ఫామ్ చేయాలి అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్ అనేది హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉండాలి. ట్రాన్సిషన్ ఎలిమెంట్ హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్స్ ఆర్ మోర్ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్స్ అనేవి వీటితో కాంప్లెక్సెస్ ఫామ్ చేస్తాయి. సో హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉన్న ఎలిమెంట్స్ అయినా సరే ఇవి స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్ కాబట్టి ఈజీగా ఎలక్ట్రాన్ పేర్ ని డొనేట్ చేస్తాయి. హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉన్న ఎలక్ట్రాన్ పేర్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్స్ ఇవి కూడా అంటే ఫ్లోరిన్, ఆక్సిజన్, హాలోజన్స్. సో ఈ ఆక్సిజన్, క్లోరిన్ ఇవన్నీ కూడా ఆర్ నైట్రోజన్. సో వీటి నుంచి ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేయాలి అంటే వీటికి హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే ఎలక్ట్రాన్ పేర్ ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తాయి. అప్పుడు ఫామ్ అయ్యే బాండ్ సిగ్మా బాండ్ మాత్రమే ఫామ్ చేస్తుంది. హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ కాబట్టి దాని మీద ఎలక్ట్రాన్ డొనేట్ చేయడానికి ఫేవరబిలిటీ ఏమీ లేదు. సో దీస్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ పై బాండింగ్. సో మనకి కాంప్లెక్స్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవ్వాలి అంటే ఆక్సిడేషన్ స్టేట్స్ హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉండి ఆ ఎలిమెంట్స్ అనేవి స్మాలర్ ద సైజ్ అండ్ హైయర్ ద charge. So smaller the size and higher the charge of transition elements favors the complex formation. Smaller the size and higher the charge of transition elements favors the complex formation.
సో వేకెంట్ d ఆర్బిటాల్ ఉన్న ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కూడా మనకి కాంప్లెక్స్ ఫార్మేషన్ ని ఈజీగా ఫామ్ చేస్తాయి. ఎందుకని ఎలక్ట్రాన్ పెయిర్ ని ఈజీగా గెయిన్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. ఇప్పుడు వేకెంట్ d ఆర్బిటాల్ ఉన్నా లేదా స్మాలర్ ద సైజ్ అండ్ హైయర్ ద చార్జ్ అన్న చార్జ్ డెన్సిటీ పాజిటివ్ చార్జ్ ఇంక్రీజ్ అయ్యే కొలది ఏమవుతుంది, ఈజీగా ఎలక్ట్రాన్ పెయిర్ ని యాక్సెప్ట్ చేస్తుంది. స్మాల్ సైజ్ అన్న సైజ్ డిక్రీజ్ అయ్యే కొలది న్యూక్లియస్ కి అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో న్యూక్లియస్ కి దగ్గరగా ఉంది అంటే అది ఈజీగా ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేయగలదు. సో ఈ టూ కండిషన్స్ మనకి మోర్ ఫేవరబుల్ ఫర్ కాంప్లెక్స్ ఫార్మేషన్, ఈజీ టు ఫార్మేషన్. సో మన కాంప్లెక్స్ ఫార్మేషన్స్ అనేవి జరగడం ఈజీ వేలో జరిగే ఉంటాయి, కొన్ని డిఫికల్ట్ ప్రాసెస్ అనేవి జరుగుతాయి. సో ఆ డిఫికల్ట్ ప్రాసెస్ కన్నా మనకి ఈజీ ప్రాసెస్ లో కాంప్లెక్స్ ఫార్మేషన్ జరగాలి అంటే ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఈజీగా కాంప్లెక్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్. ఇందాక ఆల్రెడీ మనం ఆక్సిడేషన్ స్టేట్ డిస్కస్ చేసాం కదా. సో ఆక్సిడేషన్ స్టేట్స్ అండ్ ద ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఆల్సో ఫేవర్స్ ద కాంప్లెక్స్ ఫార్మేషన్. డిఫరెంట్ ప్రాసెస్ లో అంటే మనకి స్మాల్ సైజ్ అన్న లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి ఏమవుతుంది, లెఫ్ట్ టు రైట్ అన్న. సో లెఫ్ట్ టు రైట్ అంటే పీరియాడిక్ టేబుల్ లో స్కాండియం టు జింక్. సో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొద్ది కాంప్లెక్స్ ఫార్మ్స్ స్టేబుల్ కాంప్లెక్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అంటే కాంప్లెక్స్ ఫార్మ్ చేసిన కాంపౌండ్స్ అన్నీ కూడా స్టెబిలిటీ అనేది మనకి లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్ది ఇంక్రీజ్ అవుతుంది. లెఫ్ట్ టు రైట్ వెళ్తే ఏమవుతుంది, సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది, చార్జ్ డెన్సిటీ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ డిక్రీజ్ అయినా చార్జ్ డెన్సిటీ తక్కువ ఉన్నా కూడా అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, కాంప్లెక్స్ ఫార్మేషన్ ఈజీ అవుతుంది. నెక్స్ట్ గ్రూప్స్ లో చూసామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, రుథీనియం అండ్ ఆస్మిన్ ఇవన్నీ +2 స్టేట్ లో ఉన్నాయి అనుకోండి. సో గ్రూప్స్ లో సైజ్ డిక్రీజ్ అయ్యే కొద్దీ స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఈ మూడింట్లో దిస్ ఈస్ ద స్మాలర్ సైజ్. సేమ్ ఆక్సిడేషన్ స్టేట్స్ లో ఎగ్జిబిట్ చేసిన ఇది గ్రూప్ లో టాప్ టు బాటమ్ ఏమవుతుంది, సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో స్మాల్ సైజ్ ఆఫ్ ions form stable complexes. For example, K4, Fe, CN6. This is the stable compound. Next, nickel, tetracarbonate. These two are stable complexes. Nickel. So మన లెఫ్ట్ టు రైట్ వెళ్ళగలితే ఏమైంది, నికెల్ ఏ ప్లస్ లో ఉంటుందండి, నికెల్ కాపర్ జింక్. లాస్ట్ లో 3D8 ఎలిమెంట్. సో D8 ఎలిమెంట్ అంటే D1 నుంచి D8 లో D8. సో నికెల్ forms stable complex. Nickel forms stable complex. For example, some ions are unstable in simple compounds. అంటే కొన్ని కాంపౌండ్స్ లో Mn ఉంది, Mn+3 అనేది aqueous medium లో very very unstable. Mn+3 is unstable in aqueous medium, but complex formation లో very stable. Complex formation లో very stable. Also silver +2, Ag+2 is also very unstable in ionic state, but complex formation లో Ag pyridine 2+, Ag tetra pyridine silver cation. దీంట్లో Ag+2 అనేది మోర్ స్టేబుల్ కాంపౌండ్ ని ఫామ్ చేస్తుంది. అలాగే Mn లో MnCl6 3- దీంట్లో Mn+3 స్టేట్ లో ఉంటుంది. ఇది కూడా మోర్ స్టేబుల్ కాంపౌండ్. ఇది మోర్ స్టేబుల్. నార్మల్ సింపుల్ అయాన్స్ లో ఇన్ aqueous medium, ఇన్ aqueous సొల్యూషన్ లో Mn+3 అనేది అన్స్టేబుల్. అండ్ అయానిక్ స్టేట్ లో Ag+2 సింపుల్ సాల్ట్స్ లో Ag+2 అనేది వెరీ వెరీ అన్స్టేబుల్. బట్ కాంప్లెక్స్ ఫార్మేషన్ లో ఇవి స్టేబుల్ కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తాయి. ఓకేనా. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అండ్ కెటలిక్ ప్రాపర్టీస్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం.